హ్మ్. అలాగే మనకి వాయువ్యంలో ఉన్న పాకిస్తాన్ విషయంలో కావచ్చు, ఈశాన్యంలో ఉన్న చైనా విషయం కావచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు ఈక్వేషన్స్ మారుతున్న పరిస్థితి? ఇంతవరకు మనకి స్నేహితుడు అనుకుని అమెరికా దూరం అవుతోంది అని ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఏంటి పరిస్థితి? అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏం చెబుతోంది? ఎందుకంటే ఇంతవరకు కలిసికట్టుగా ఇక్కడ ఉన్నాం అనుకున్న ఆ, కాస్త సఖ్యత దూరం అవుతోంది. ఎవరో దూరం అనుకున్న వాళ్ళు దగ్గర అవుతున్న పరిస్థితి ఉంది. దీని మీద ఇటు మరి ముఖ్యంగా గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంది? ఈ ఈ చంద్రగ్రహణం ప్రభావంతో మరి ముఖ్యంగా చంద్రగ్రహణం ముందు కలిసిన పరిస్థితి మూడు దేశాలు కూడా, రష్యా కావచ్చు, మూల రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇటు భారత్ కావచ్చు. సో ఇప్పుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మనకి ఏమైనా పాజిటివ్ ప్రొడక్టివిటీ కనిపిస్తుంది అనుకోవచ్చా? సార్ ఒకటి చెప్పిన ప్రతి దానికి మనం గ్రహణానికి లింక్ పెట్టకూడదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ఎలా చూడాలి అంటే గ్రహణం అనేది దేశ కాల పరిస్థితుల ప్రకారం ఆ యొక్క గ్రహణ సమయానికి దాని ప్రభావం 6 నెలలు. అంటే నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే గ్రహణం కొద్ది రోజుల ముందు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవద్దు, గ్రహణం కాబట్టి అశుభం ఈ ఈక్వేషన్ అంటూ ఉంటారు కదా. బట్ అక్కడ కలిసింది గ్రహణం ముందు కాబట్టి కొంతమందిలో ఇంకా మేబీ అది జాడ్యం అనేది పెద్ద పదం వాడను, కానీ కొంతమందిలో కొంచెం స్టిగ్మాటిక్ ఉండిపోతుంది కదా. అందుకని నేను మీకు ప్రశ్న అందించాను. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, గ్రహణం అనేది మనకి ఈసారి భాద్రపద మాసంలోనే ఏర్పడింది. భాద్రపద మాసంలో మనకి ముహూర్తాలు ఉండవు, మనకి అందరికీ తెలిసిందే. సో అయితే గ్రహణానికి కొన్ని గంటల ముందర శుభ కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు, కానీ మామూలుగా అయితే గ్రహణానికి కొన్ని రోజుల ముంద శుభకార్యాలు ఉండవు అని ఏమీ లేదు. అయితే మనకి ఇది భాద్రపద మాసంలో వచ్చింది కాబట్టి మనకి శుభకార్యాలు లేవు. ఫస్ట్ పాయింట్ మీరు అడిగిన దానికి. రెండు, ఇందాక మీరు చెప్పారే మిత్రత్వం ఎందుకు పోతోంది అని. మనకి మిత్రత్వానికి ఇబ్బంది ఏమీ లేదండి, మిగతా దేశాలకి మన దేశానికి. అమెరికా ఏదో ఇప్పుడు వెళ్ళిపోయింది, మనకి పాకిస్తాన్ ఏదో చేస్తుంది, రష్యా లేకపోతే చైనా ఏదో చేస్తుంది, ఇవేవో చేసాయి కదా అని చెప్పి మన దేశానికి వచ్చే ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నాయో లేకపోతే మన దేశానికి వచ్చే మిత్రత్వ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే మనకి ఆ రోజు దానికి ఏర్పడేదానికి మనం ఖచ్చితంగా చూసుకున్నప్పుడు మనకి హాయిగా మిగతా గ్రహాలన్నీ కూడా, గురువు ఇవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి మనకి బలానికి ఏమీ తక్కువ లేదు మన దేశానికి. ఏమండి, అది విషయం. రైట్. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, భాద్రపద మాసంలో సహజంగా మనకి గ్రహణాలు వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పి. బట్ అదే గ్రహణం తక్కువ అల్ల, గ్రహణం భాద్రపద మాసంలో ముహూర్తాలు ఉండవు, ఇదే సమయంలో గ్రహణం వచ్చింది కాబట్టి మనకి శుభ ముహూర్తాలు పెట్టుకోకూడదు అన్నారు. గ్రహణం వచ్చినా రాకపోయినా కూడా మనకి భాద్రపద మాసంలో ముహూర్తాలు ఉండవు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కనుక గ్రహణం ఇంపాక్ట్ గణేశుడి నిమజ్జనాల మీద కూడా చూపించిన పరిస్థితి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దాదాపుగా 11 రోజులు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అండి? దీనికి ఏమైనా ఇంటర్లింకింగ్ ఉంటుందా? దీని గురించి కూడా చర్చ జరిగిన క్రమం ఉంది. జనరల్ గా ఏంటంటేనండి, మనం ఒక వినాయక చవితికి సహజంగా మనం ప్రతిష్ట చేసే గణపతులు ఇలానే ఉంటాయి. అంటే స్థిర గణపతి, చర గణపతి అని చెప్తారు మనకి. అంటే స్థిర గణపతి అంటే మనకు ఒక ప్రతిష్ట చేసేది ఊళ్ళో మనకి స్థిరంగా ఉంది. చర గణపతి అంటే అంటే కదులుతూ ఉండరు, మనం తీసేయచ్చు అనమాట వెంటనే. సో ఇలాంటి వాటికి చర గణపతి వాటికి మాత్రం గ్రహణం అయిన తర్వాత ఉండకూడదు. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ఒక యాగం గాని లేకపోతే ఏదైనా ఒక పూజ గాని ఏదైనా మొదలు పెట్టినప్పుడు మధ్యలో గ్రహణం వచ్చింది అనుకోండి, మళ్ళీ అవి పెట్టిన కలశాలు గాని అక్కడ ప్రతిష్ఠించిన గాని సర్వతోభద్ర మండపాలు గాని అవి పనికి రావు అని చెప్తారు పెద్దలు చెప్పడం. కాబట్టి ఇక్కడ మనకి గణపతి మన స్థిర గణపతి కాదు కదా, ప్రతిష్ఠించింది కాదు కదా. కాబట్టి చూడండి, మనకి ప్రతిష్ఠించిన దేవాలయాల్లో ఆ సమయానికి దర్భలు వేసేసి గుడిని మూసేస్తారు, మనకి తెరవరు. మొన్నాడు సంప్రోక్షణ అవన్నీ చేసుకుని మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ చరగణపతులకు మాత్రం అది పనికి రాదు. కాబట్టి ఈ 9 రోజులు ఏదో చేసేసుకోండి, 11 రోజులు 13 రోజులు గ్రహణం వరకు అట్టే పెట్టుకోవద్దు అని ఇక్కడ శాస్త్రం తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, పండితులు చెప్పడం అనేది జరిగింది. ఓకే. అంటే గ్రహణానికి ముందే నిమజ్జనం చేసుకుంటే మంచిది. ఒకవేళ ఆ తర్వాత అనుకునే ప్రశ్న వస్తే మాత్రం దట్స్ నాట్ దట్ మచ్, దాన్ని ఏమంటారు, సజెస్టబుల్ అంటారు, అంతేనా?
అంటే అది సమంజసం కాదు. అది ఓకే. మనకి ఏదైతే శాస్త్రం చెప్తోందో హ్మ్. దానికి సమంజసంగా దాని తర్వాత ఉంచుకున్నా కూడా ప్రయోజనం లేదు. అక్కడ ఆ హ్మ్. గ్రహణం ఏదైనా చూడండి, గ్రహణ ప్రభావం మన ఇంట్లో ఉన్నా కూడా హ్మ్. మనకి ప్రతి దాని మీద దర్బలు వేసి ఉంచండి అంటారు. అంతే హ్మ్. కదా! అంటే హ్మ్. ఆ కిరణాలు దాని మీద పడడం వల్ల అది అశోచంగానో ఈ మనకి అది మారిపోతుంది. అది ఇంక దాని పవర్ ఏమి ఉండదు హ్మ్. దానికి. సో, ఓకే. కాబట్టి మనకి ముందుగానే గ్రహణానికి ముందుగానే మనకి నిమజ్జనం చేసుకోమని చెప్తున్నారు. రైట్. ఒక్కసారి దోష పరిహారాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇందాల నుంచి మనం దోషాల గురించి మాట్లాడుకున్నాం. పరిహారాల గురించి మాట్లాడుకుంటే ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎటువంటి పరిహారాలు సూచించడం జరుగుతోంది? ఇప్పుడు మనకి హ్మ్. అధమ ఫలితాలు చెప్పుకున్న రాసులు ఇందాక ఏవైతే ఉన్నాయో, హ్మ్. కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! 6 నెలల ప్రభావం అనేది ఉంటుంది అని చెప్పి. హ్మ్. కాబట్టి వీళ్ళు గ్రహణం ముందుగా అన్నిటికన్నా ముఖ్యం మనం చెప్పుకోవాల్సింది గ్రహణ సమయం. హ్మ్. మనకి గ్రహణం 9:57కి రాత్రికి మనకు మొదలవబోతోంది ఓకే. గ్రహణం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ లక్ష్మి గారు. ఎలాగా దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గ్రహణ హ్మ్. సమయంలో ఏం చేయాలి? గ్రహణం ప్రారంభమైన హ్మ్. దగ్గర నుంచి గ్రహణం ముగిసేంత వరకు ఏం చేయాలి? అలాగే దోష పరిహారాల గురించి కూడా ఒకసారి ఒక క్యుములేటివ్‌గా మాట్లాడేసుకుందామండి. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ మనం మొదలుపెట్టడమే గ్రహణ సమయంతో మొదలుపెట్టాలి. హ్మ్. గ్రహణానికి ముందు సమయం గాని చూసుకున్నప్పుడు కాస్త ఓపికున్న వాళ్ళు, యువకులు ఉండగలిగే వాళ్ళు అయితే మధ్యాహ్నము 1 లోపే ఈ భోజన కార్యక్రమాలు పూర్తి చేసేసుకోవాలి. ఓకే. మనకి హ్మ్. ఆర్థికాలు అలాంటివి ఉన్నవి కూడా ఉంటాయి కదా! ఆ రోజు అవును. గతించిన వాళ్ళు కూడా వాళ్ళ పితృదేవతలకు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు కూడా 1 లోపు కానిచ్చేసుకోవాలి. హ్మ్. అలాగే కాస్త కొంచెం అంటే కొంచెం ఉండలేని వాళ్ళు అని అనుకుంటే 5 లోపు హ్మ్. ఏదైనా 5 లోపు ఈ యొక్క మన ఆహారం స్వీకరించడం ఇలాంటివన్నీ కూడా చేసేసుకోవాలి. అంటే హ్మ్. మరి పిల్లలు, వృద్ధులు, బాలింతరాలు అలాగే గర్భిణీ స్త్రీలు వీళ్ళు ఉంటారు కదండీ! అవునండి. వీళ్ళు సంధ్యా సమయంలోపు వాళ్ళ యొక్క ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం చూసేసుకుని హ్మ్. వాళ్ళు అక్కడికి 5 లోపు అన్ని పనులు పూర్తి చేసేసుకోవాలి. తర్వాత ఎటువంటి ఆహారాన్ని స్వీకరించరాదు. హ్మ్. అలాగే మన ఇంట్లో కూడా ఏవైతే మనకి నిల్వ ఉండే పదార్థాలున్నాయో హ్మ్. వాటిలన్నింటి మీద కూడా దర్బలు పరిచి ఉంచుకోవాలి. అన్నింటి మీద కాస్త ఒక్కొక్క దర్బ పెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే హ్మ్. మనకి ఈ రోజు అంటే ఏదైతే సెప్టెంబర్ 7 ఉందో, హ్మ్. ఆ 7వ తారీఖు రాత్రి 9:57 గ్రహణం అనేది ఏర్పడుతుంది. హ్మ్. మనకి స్పర్శాకాలము అని చెప్తాం దీన్ని. దీన్ని ఈ స్పర్శాకాలము ఈ ఏదైతే ఉందో ఈ గ్రహణం సమయం ఏదైతే ఉందో ఇదంతా కూడా అత్యంత విలువైనది. అత్యంత ఆహ్, మనకి ఎలా చెప్పాలంటే మనకి చాలా శక్తివంతమైన సమయం. గ్రహణ సమయము చాలా శక్తివంతమైన సమయం. ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో హ్మ్. వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి అంటే మనకి ఏం శాస్త్రం చేయాలండి? ఆ చెప్తుంది. గ్రహణ సందర్భంలో పూజాది కార్యక్రమాలు కూడా ఏమైనా చేసుకోవచ్చా? చేస్తే ఇప్పుడు ఎటువంటివి? దీపమైతే వెలిగించకూడదని చెప్తారు గానీ హ్మ్. పెద్దలు, హ్మ్. ఆ సమయంలో పట్టు స్నానం చేసి, అనుష్ఠాన పరులు అనుష్ఠానం చేసుకుంటారు. ఎవరికి అనుష్ఠానాలు ఎవరికైతే దీక్షలున్నాయో హ్మ్. అవన్నీ వాళ్ళు చేసుకుంటారు. దీక్ష లేని వాళ్ళు, వాళ్ళు నోటికొచ్చిన శ్లోకాలో ఏవో ఒకటి చేసుకోవచ్చు. అది ఓకే. కూడా మాకు రాదండి. కనీసం నామజపం, ఓ శివనామమో, అమ్మవారిదో, రామజపమో ఏదో ఒకటి. హ్మ్. ఏ ఆ గ్రహణ సమయం అంతా కూడా భగవన్నామ స్మరణతో గడపాలి. ఎప్పుడైతే ఈ సమయంలో ఇప్పుడు ఈ సమయంలో ఒక 100 సార్లు ఒక రామ రామ అని జపం చేసుకున్నామనుకోండి, అది మనకి 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. హ్మ్. ఇది ఈ దోషం ఏదైతే ఉందో, ఆ దోషాన్ని యొక్క తీవ్రతని తగ్గిస్తుంది. హ్మ్. అలాగే బావున్న వాళ్ళకుందనుకోండి. ఎందుకంటే శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు కూడా ఉంటాయి గదా! హ్మ్. సో, ఎవరికైతే ఈ యొక్క బావున్న వాళ్ళకుందనుకోండి, వాళ్ళకి ఇంకొక రెట్టింపు బలం పెరగడం అనేది జరుగుతుంది వాళ్ళకి. అంటే వీళ్ళ యొక్క భవిష్యత్తు ఇంకా బావుంటుంది మనకి 6 నెలలు కూడా. కాబట్టి ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా దైవనామ స్మరణ అనేది చెయ్యాలి. అలాగే ఈ 9:57 పట్టు స్నానం చేసి చెయ్యాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం చేసి, హ్మ్. కూర్చుని సంకల్పం చెప్పుకొని, వాళ్ళకి తోచిన జపం చేసుకుంటూ ఉండడం. అర్ధరాత్రి విడుపు స్నానం 1:27 కాబట్టి, చేయలేని వాళ్ళు ఉంటే, మర్నాడు పొద్దున్నే ఈ విడుపు స్నానం అనేది చెయ్యాలి.
అలాగే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలో ఉండాలి. 2, ఈ విడుపు స్నానం అయితే గాని ఎటువంటి ద్రవ పదార్థాలు కూడా స్వీకరించకూడదు. అంటే పొద్దున్నే తెల్లారింది కదా, ఏదో బ్రష్ చేసేసి కాఫీ తాగేద్దాం అంటే కుదరదు. ముందర విడుపు స్నానం చేసిన తర్వాత మాత్రమే, శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మిగతా పనులు చూసుకోవాలి. ఎందుకంటే గ్రహణం యొక్క ఇది కూడా ఉంటుంది కదా, మనకి దేవుళ్ళని శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో కాబట్టి ఈ పనులన్నీ పూర్తి చేసుకుని చేయాలి. తర్వాత ఈ గ్రహణ శూల అని ఉంటుంది మనకి. అందుకనే గ్రహణం వెళ్ళిన మన్నాడు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఓకే.